ప్లంబింగ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 11న జరుపుకుంటారు. ప్లంబింగ్కు సంబంధించిన అవగాహన పెంచడం, సమాజ ఆరోగ్యం, భద్రతా స్థిరత్వాన్ని పరిష్కరించడంలో ప్లంబింగ్ నిపుణుల పాత్రను ప్రస్తావించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు: ప్లంబింగ్కు సంబంధించిన అవగాహన పెంచడం, సమాజ ఆరోగ్యం, భద్రతా స్థిరత్వాన్ని పరిష్కరించడంలో ప్లంబింగ్ నిపుణుల పాత్రను ప్రస్తావించడం, ప్రపంచ ఆరోగ్యానికి ప్లంబింగ్ పోషించే పాత్రను ప్రస్తావించడం, మంచి నాణ్యత గల ప్లంబింగ్ ఆరోగ్యం, పర్యావరణ వాటీకరణ, ఆర్థిక సంక్షోభం మధ్య సంబంధాన్ని ప్రస్తావించడం, తాజా నీరు, సురక్షితమైన శానిటేషన్కు అందుబాటును మెరుగుపరచడానికి కలిసి పనిచేయడం. ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవం గురించి మరిన్ని వివరాలు. వరల్డ్ ప్లంబింగ్ కౌన్సిలింగ్ 2010లో ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవాన్ని ప్రారంభించింది. అయితే మీ ఆరోగ్యం, భద్రత, మొత్తం సౌలభ్యం కోసం సరైన బాత్రూమ్ ప్లంబింగ్ యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి. బాత్రూమ్ ప్లంబింగ్ సమస్యలను నిర్వహించడం, పరిరక్షించడం ఎందుకు కీలకమో తెలుసుకోండి. మీరు ఇంటి యజమాని అయితే ఇంటి చుట్టూ ఫిక్సింగ్ లేదా మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుందని మీకు తెలుసు. ఏ ఇంటిలోనైనా ప్లంబింగ్ సమర్థవంతమైన వ్యవస్థగా ఉండాలి. బాత్రూమ్ మినహాయింపు కాదు. మరుగుదొడ్డిని మార్చడం లేదా లీకేజ్ పైపును రిపేర్ చేయడం. బాత్రూమ్ ప్లంబింగ్ గురించి కొంచెం జ్ఞానం చాలా దూరం వెళ్ళవచ్చు. ఈ బ్లాక్ బాత్రూమ్ ప్లంబింగ్ యొక్క ప్రాథమిక విషయాలపై, మీ బాత్రూమ్ సజావుగా నడపడానికి మీరు తెలుసుకోవాల్సిన వాటిపై మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మేము మీకు అవసరమైన ప్రామాణిక ప్లంబింగ్ ఫిక్చర్లు, సాధనాలు, సామాగ్రి గురించి చర్చిస్తాం. సాధారణ ప్లంబింగ్ సమస్యలను గుర్తించడం, పరిష్కరించడంలో చిట్కాలను అందిస్తాం. మీరు ఇంటి యజమాని అయితే ఇంటి చుట్టూ ఫిక్సింగ్ లేదా మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుందని మీకు తెలుసు. ఏ ఇంటిలోనైనా ప్లంబింగ్ సమర్థవంతమైన వ్యవస్థగా ఉండాలి. బాత్రూమ్ మినహాయింపు కాదు. మరుగుదొడ్డిని మార్చడం లేదా లీకేజీ పైపును రిపేర్ చేయడం. బాత్రూమ్ ప్లంబింగ్ గురించి కొంచెం జ్ఞానం చాలా దూరం వెళ్ళవచ్చు. ఇక ఈ బ్లాక్ బాత్రూమ్ ప్లంబింగ్ యొక్క ప్రాథమిక విషయాలపై, మీ బాత్రూమ్ సజావుగా నడవడానికి మీరు తెలుసుకోవాల్సిన వాటిపై మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మేము మీకు అవసరమైన ప్రామాణిక ప్లంబింగ్ ఫిక్చర్లు లేదా సాధనాలు, సామాగ్రి గురించి చర్చిస్తాం. సాధారణ ప్లంబింగ్ సమస్యలను గుర్తించడం, పరిష్కరించడంలో చిట్కాను అందిస్తాం. సాధారణ బాత్రూమ్ ప్లంబింగ్ అమరికలు. మీరు మీ బాత్రూమ్ ప్లంబింగ్ ఫిట్టింగ్ల గురించి మాట్లాడినప్పుడు మీరు మీ ప్లంబింగ్ సిస్టంలోని అన్ని విభిన్న భాగాల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా సింక్. చేతులు, గిన్నెలు, ఇతర పనులు కడుక్కోవడానికి దీనికి సింక్ అవసరం. ఇది పింగాణి, స్టెయిన్లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఇనుము వంటి వివిధ పదార్థాలతో తయారు చేయబడింది. మీరు వాటిని దీర్ఘచతురస్రాకారం, ఓవెల్ లేదా గుండ్రంగా ఉండే బహుళ ఆకృతుల్లో కనుగొనవచ్చు. కౌంటర్ టాప్లో మౌంట్ కింద లేదా కౌంటర్లో ఏకీకృతం చేయవచ్చు. టాయిలెట్ అనేది ఇంట్లో ఉపయోగించే మరొక ముఖ్యమైన బాత్రూమ్ ప్లంబింగ్ ఫిట్టింగ్లు. ఇది గిన్నె, ట్యాంక్ లేదా ఫ్లషింగ్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఇది గిన్నె నుండి వ్యర్థాలను తొలగించడానికి మరుగు లేదా సెప్టిక్ వ్యవస్థలోకి నీటిని ఉపయోగిస్తుంది. మరుగుదొడ్లు వేర్వేరు శైలులలో వస్తాయి. వీటిలో 1 పీస్, 2 పీస్ మోడళ్లు, వివిధ బాత్రూమ్ పరిమాణాలు, వ్యక్తిగత ప్రాధాన్యతలకు సరిపోయే వివిధ పరిమాణాలు ఉంటాయి. షవర్ అనేది స్నానం చేయడానికి ఉపయోగించే బాత్రూమ్ ప్లంబింగ్ ఫిట్టింగ్. ఇది నీటిని విడుదల చేసే ఫ్లవర్ షవర్ హెడ్. ఉష్ణోగ్రతను నియంత్రించే మిక్సింగ్ వాల్వ్. నీటిని తీసివేయడానికి ఒక కాల్వను కలిగి ఉంటుంది. షవర్లను స్వతంత్ర యూనిట్లుగా లేదా బాత్రూమ్ టబ్ పై ఇన్స్టాల్ చేయవచ్చు లేదా వాకిన్ షవర్లో విలీనం చేయవచ్చు. వంటశాలలో, బాత్రూమ్లలో గిన్నెలు కడుక్కోవడానికి, పళ్ళు తోముకోవడానికి, చేతులు కడుక్కోవడానికి కుళాయిలను ఉపయోగిస్తారు. స్టాక్లు. గ్యాస్ ఫైర్డ్ ఉపకరణాలతో స్నానపు గదుల్లో స్టాక్లు, వెంట్లు ఉపయోగించబడతాయి. ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును వదిలించుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు వాటర్ హీటర్, ఫర్నస్ లేదా స్టవ్ వంటి గ్యాస్ ఫైర్డ్ ఉపకరణాన్ని ఉపయోగిస్తే మీకు సాక్ట్ లేదా స్టాక్ వెంట్ సిస్టమ్ అవసరం. వేడి నీటి ట్యాంకులు. గృహ అవసరాల కోసం వేడి నీటిని నిల్వ చేయడానికి వేడి నీటి ట్యాంకులు ఉపయోగిస్తారు. కొన్ని ట్యాంకులు మీ గోడపై, ఇంటి గోడపై నిర్మించబడ్డాయి. మరికొన్ని ఫ్రీ స్టాండింగ్ యూనిట్లుగా ఉపయోగించబడతాయి. బాత్రూమ్ ప్లంబింగ్ కోసం అవసరమైన సాధనాలు, సామాగ్రి. బాత్రూమ్ ప్లంబింగ్ కోసం అవసరమైన కొన్ని క్లిష్టమైన సాధనాలు, సామాగ్రి. హ్యాండ్ టూల్స్. మీరు ఎప్పుడైనా మీ బాత్రూమ్ లోపల ప్లంబింగ్ పనిచేస్తే మీకు కొన్ని ముఖ్యమైన హ్యాండ్ టూల్స్ అవసరం. వీటిలో ప్లంబింగ్ రెంచెస్, స్క్రూ డ్రైవర్లు, ఇతర ప్రామాణిక చేతి ఉపకరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు
వరల్డ్ ప్లంబింగ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. పూనం పాండే భారతీయ రూపదర్శి నటి. వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. టీవీ షోలు కూడా చేసింది. అయితే శృంగార తారగా ఆమె ప్రసిద్ధి చెందింది. తీవ్రవాదం ఆధారంగా 2015లో విడుదలైన భారతీయ తెలుగు భాష యాక్షన్ చిత్రం మాలిని అండ్ కోలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఢిల్లీలో 1991 మార్చి 11న జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసింది. 12వ తరగతి తర్వాత మోడలింగ్లోకి అడుగుపెట్టింది. 2010లో గ్లాడ్ రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామ పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖ చిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువురు దృష్టిలో పడింది. పార్థ్ లగాటే పార్థ్ సమతన్ అని పిలువబడే ఒక భారతీయ నటుడు. అదే సంవత్సరం గుమ్రా ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్లో సిద్ధార్థ్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్లో పృథ్వీ సన్యాల్గా నటించడం ద్వారా ఆయన తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. కైసీయే జరియన్లో మాణిక్ మల్హోత్రా, కసౌతీ జిందగీ కేలో అనురాగ్ బసు పాత్ర పోషించిన తర్వాత ఆయన కీర్తిగా ఎదిగారు. లైఫ్ ఓకే యొక్క సావధాన్ ఇండియా, MTV యొక్క ఇండియా యొక్క వెబ్జిడ్, బిందాస్ యొక్క హే హై హాషికి, జింగ్ యొక్క ప్యార్ తునే క్యా కియా వంటి ఎపిసోడ్స్కి నటించడం ద్వారా సమతాన్ తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. 2012లో అతను ఛానల్ V యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ పృథ్వీ సన్యాల్ పాత్రను పోషించాడు. 2014 నుండి 2015 వరకు MTV ఇండియా యొక్క కైసీయే మరియాన్లో సీజన్ 1-2లలో నీతి టేలర్ సరసన మాణిక్ మల్హోత్రా పాత్రను పోషించడం ద్వారా సమతాన్ కీర్తి ఎదిగాడు. మంజిమా మోహన్ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది. ఆమె కేరళలోని పలక్కాడ్కు చెందినది. ఆమె 1990ల చివరల 2000 మొదట్లో బాలనటిగా నటించింది. ఆమె సినిమా కథానాయికగా అరంగేట్రం చేసిన మొదటి సినిమా ఒరు వడక్కన్ సెలీఫీ. ఆమె రెండవ చిత్రం తమిళంలో అచ్చం ఎమ్మందు మదమయ్యద. ఆమెకు 2015లో దక్షిణాదిలో 64వ ఫిలింఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నటిగా అందుకున్నది. ప్రియదర్శిని మార్చి 11, 1993న తిరువనంతపురం, కేరళలో జన్మించారు. ఆమెకు అనుభవం నటన కలిగి ఉన్నప్పటికీ ఆమెకు పూర్తి విశ్వాసం ఉండేది కాదని తెలిపింది. ఆమెకు సినిమా షూటింగ్ ప్రారంభ రోజుల్లో భయానకంగా ఉండేదని కూడా తెలిపింది. మోహిత్ చౌహాన్ ఒక భారతీయ నేపథ్య గాయకుడు. హిందీ చిత్రాల్లో తన కృషికి ప్రసిద్ధి చెందాడు. అతను సిల్క్ రూట్ బ్యాండ్లో ఒక సభ్యుడు. ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా 3 జీ సినీ అవార్డును గెలుచుకున్నాడు. అయితే అతను అనేక భాషలు సినిమాలు, ఆల్బమ్లకు అనేక పాటలను రికార్డ్ చేశాడు. అత్యంత ప్రముఖ ఇండీ పాప్ గాయకులలో ఒకడు. మోహిత్ చౌహాన్ హిమాచల్ ప్రదేశ్లోని సిర్మారావు జిల్లాలోని నహన్ పట్టణంలో మార్చి 11, 1966న జన్మించాడు. చౌహాన్, కేఎం త్రివేది, అతుల్ మిట్టల్, కెన్నీ పూరి సిల్క్ రూట్ అనే బ్యాండ్ను ఏర్పాటు చేశారు. చౌహాన్ గాయకుడు, కేఎం కీబోర్డులను వాయించాడు. అతుల్ మిట్టల్ ప్రధాన గిటారిస్ట్, కెన్నీ పూరి డ్రమ్స్ వాయించాడు.